ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. విద్యార్థులు, అధ్యాపకుల మధ్య మంచి కోఆర్డినేషన్ ఉండాలి. విద్యార్థులకు చదువుకునేందుకు సహాయపడేది అధ్యాపకులు. అందువల్ల వారు విద్యార్థుల శత్రువులైతే కాదు. అయితే క్రమశిక్షణతో ఉండమని చెప్తారు. అదొకటే వాళ్ళు చేసేది. అందువల్ల విద్యార్థులకు నచ్చదు. అధ్యాపకుల పట్ల కోపం వారి మనసులో ఉండిపోతుంది. కానీ పెద్ద అయిన తర్వాత అసలు విషయం తెలుస్తుంది. ఎందుకు ఆ టీచర్ అలా చేశారు, ఆ సమయంలో ఎందుకు అలా కోపడ్డారు అనేది పెద్దవారైన తర్వాత వారికి అర్థమవుతుంది. అధ్యాపకులు అలా చేయబట్టే విద్యార్థులు గొప్ప స్థాయికి చేరుకుంటారు. వారికి కావాల్సింది ఏంటి? నువ్వు చదువుకోవటం, మంచి స్థాయికి చేరుకోవటం. అలాంటప్పుడు వారితో గొడవపడి, పెద్దవాళ్ళని అగౌరవపరిచి, తల్లిదండ్రులతో పోట్లాడి, మిత్రులతో పోట్లాడి ఉపయోగం ఏముంది? మిత్రులు కూడా ఒక్కోసారి సహాయం చేస్తారు చదువుకునేందుకు. అలాగే గురువులు కూడా, అమ్మా నాన్నలు కూడా వాళ్ళు చెప్పే విషయాలు వాళ్ళ అనుభవంతో చెప్తారు. అనుభవ సారాన్ని నువ్వు గ్రహించి విద్యార్థులు మంచి స్థాయికి చేరుకోవాలి. కక్షపూరిత వాతావరణం ఉండకూడదు. క్లాసులో సమైక్యంగా కలిసిమెలిసి హాయిగా చదువుకోవాలి. చదువు అనేది యుద్ధం కానే కాదు. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ చదువుకుంటూ ముందుకడిగి నువ్వు చదువుకోవాలి, అందరినీ చదువుకునే పరిస్థితులు కల్పించాలి. అది ఎంత చదువుకుంటే అంత గొప్ప స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. కోప్పడే వాళ్ళంతా చెడ్డవాళ్ళు కాదు, ప్రేమ చూపించే వాళ్ళంతా మంచివాళ్ళు కాదు. ఆ విషయం విద్యార్థులు గ్రహించాలి. ముఖ్యంగా పరీక్షలప్పుడు వేరే ధ్యాస పెట్టకుండా చదువు మీద మాత్రమే దృష్టి పెట్టాలి. అప్పుడే మంచి మార్కులు సాధించుకునే అవకాశం. ఇప్పుడు పరీక్షల సమయం వృధా చేయకూడదు. చదువుకుని